హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు మనం ఈ సెషన్లో 10th క్లాస్ బయాలజీకి సంబంధించి రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తికి సంబంధించి ఏపీ అండ్ టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి అండ్ అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా లైవ్ అనేది స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ పైన లైవ్ ఎగ్జామ్స్ అయితే గతంలో కండక్ట్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మనం ఈరోజు నుంచి లైవ్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మొదటి ప్రశ్న చూద్దాం. ఛేదనం, అంటు కట్టడం మొదలైన విధానాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణ. ఛేదనం, అంటు కట్టడం మొదలైన విధానాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణగా వీటిని పేర్కొంటారు. ఆప్షన్ 1 అరటి, అనాస. ఆప్షన్ 2 నారింజ, ద్రాక్ష. ఆప్షన్ 3 అరటి, ద్రాక్ష. ఆప్షన్ 4 పైవన్నీ. మరి మీ సమాధానాన్ని మీరు లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం పైవన్నీ. అరటి, అనాస, నారింజ, ద్రాక్ష, అరటి, ద్రాక్ష. వీటన్నిటిలో కూడా ఛేదనం మరియు అంటు కట్టడం మొదలైన విధానాల ద్వారా కొత్త మొక్కలు అనేటివి వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేవి ఏవి? సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేవి. ఆప్షన్ 1 రైజోపస్. ఆప్షన్ 2 బ్యాక్టీరియా. ఆప్షన్ 3 మ్యూకర్ ఫెర్న్. ఆప్షన్ 4 పైవన్నీ. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేవి ఏవి? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. రైజోపస్, బ్యాక్టీరియా, మ్యూకర్ ఫెర్న్ ఇవన్నీ కూడా సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవులు. నెక్స్ట్, సాధారణంగా బూజు పెరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? సాధారణంగా బూజు పెరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఆప్షన్ 1 4 నుంచి 8 రోజులు. ఆప్షన్ 2 4 నుంచి 6 రోజులు. ఆప్షన్ 3 4 నుంచి 10 రోజులు. ఆప్షన్ 4 4 నుంచి 7 రోజులు. మరి సాధారణంగా బూజు పెరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? హౌ మెనీ డేస్ టు టేక్ ఫర్ దిస్ ప్రాసెస్? మరి ఈ యొక్క సమాధానం చూద్దాం. మరి సమాధానం వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 4 to 10 days అంటే దాదాపుగా 4 నుంచి 10 రోజులు సమయం అనేది పడుతుంది. నెక్స్ట్, సాధారణంగా ముదిరిన ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో ఏ రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి? సాధారణంగా ముదిరినటువంటి ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ అనేక రకాలైనటువంటి మచ్చలు అనేటివి ఏర్పడతాయి. మరి అయితే అవి ఏ రంగులో ఉంటాయి? ఆప్షన్ 1 తెలుపు రంగు. ఆప్షన్ 2 పసుపు రంగు. ఆప్షన్ 3 బూడిద రంగు. ఆప్షన్ 4 లేత ఆకుపచ్చ రంగు. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3 బూడిద రంగు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులకు ఉదాహరణ. ఈ క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులకు ఉదాహరణ. ఆప్షన్ 1 చేపలు. ఆప్షన్ 2 కప్పలు. ఆప్షన్ 3 1 మరియు 2. ఆప్షన్ 4 కప్పలు మాత్రమే. ఈ క్రింది వాటిలో వేటిలో బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది? ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది వేటిలో జరుగుతుంది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చేపలు మరియు కప్పలు ఈ రెండిట్లో కూడా బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, తదుపరి ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించినది ఏది? ఈ క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించినది ఏది? ఆప్షన్ 1 ముష్కాలు, శుక్రవాహికలు. ఆప్షన్ 2 పౌరుష గ్రంథి. ఆప్షన్ 3 కౌఫర్ గ్రంథి. ఆప్షన్ 4 ఏది కాదు.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్? సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏది కాదు. సో ఇవన్నీ కూడా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటివి, అంటే పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించినవి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. శుక్రోత్పాదక నాళికల యొక్క పొడవు సుమారుగా ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? సో ఆప్షన్ 1 60 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 80 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 70 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 50 సెంటీమీటర్లు. మరి సమాధానాన్ని మీరు లైవ్ చాట్లో తెలియచేయండి. సో రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 80 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, సాధారణంగా పురుషులలో ఎన్ని సంవత్సరాల వయసు నుండి శుక్రకణాల యొక్క ఉత్పత్తి ప్రారంభమయ్యి జీవితంలో చాలా కాలం పాటు కొనసాగుతుంది? అంటే సాధారణంగా పురుషులలో ఎన్ని సంవత్సరాల వయసు నుండి శుక్రకణాల యొక్క ఉత్పత్తి అనేది ప్రారంభమయ్యి జీవితంలో చాలా కాలం పాటు కొనసాగడం జరుగుతుంది? సో ఆప్షన్ 1 12 నుంచి 13 సంవత్సరాలు, ఆప్షన్ 2 12 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 13 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 14 నుంచి 16 సంవత్సరాలు. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 3, 13 నుంచి 14 సంవత్సరాల వయసులో ఈ యొక్క శుక్రకణాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. మరి దాదాపుగా ఇవి చాలా కాలం పాటు కొనసాగుతాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనమును గుర్తించండి. సో మొదట చూసినట్లయితే స్త్రీ బీజకోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగలుగా ఉంటాయి. పుటిక పగిలి అండం విడుదలవుతుంది. మరి దీనినే అండోసర్గం అనేసి అంటారు. మరి ఆప్షన్ 4 పైవన్నీ సరైన ప్రవచనాలు. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనమును గుర్తించండి అనేసి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్. మరి మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి లేదా కామెంట్ చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన ప్రవచనాలే. ఓకేనా, స్త్రీ బీజకోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. పుటికలు ప్రారంభంలో చాలా చిన్న చిన్న బుడగలుగా ఉంటాయి. మరి పుటిక పగిలి అండం అనేది విడుదల కావుతుంది. మరి ఆ ప్రక్రియను మనం ఏమంటామంటే అండోసర్గం అనేసి అంటారనమాట, ఓవ్యులేషన్ అంటారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యముఖం ద్వారా డాష్లోకి ప్రవేశిస్తాయి. అంటే సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యముఖం ద్వారా వేటిలోకి ప్రవేశిస్తాయి? సో ఆప్షన్ 1 స్త్రీ బీజకోశం, ఆప్షన్ 2 గర్భాశయం, ఆప్షన్ 3 స్త్రీ బీజవాహిక, ఆప్షన్ 4 గ్రాఫియన్ పుటిక. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం చూసినట్లయితే సో ఆప్షన్ 3 అన్నమాట, స్త్రీ బీజవాహిక. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ భాగంలో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉంటాయి? ఈ క్రింది వాటిలో ఏ భాగంలో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉంటాయి? సో ఆప్షన్ 1 శుక్రనాళం, ఆప్షన్ 2 ముస్కం, ఆప్షన్ 3 ఎపిడెడమిస్, ఆప్షన్ 4 పౌరుష గ్రంథి. మరి ఈ క్రింది వాటిలో ఏ భాగంలో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉంటాయన్నమాట. అంటే ఏ భాగంలో ఉంటాయి తాత్కాలికంగా, అంటే టెంపరీగా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అనేసి అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 ఎపిడైడమిస్. ఓకేనా, ఎపిడైడమిస్ అనేటటువంటి భాగంలో శుక్రకణాలు అనేటివి తాత్కాలికంగా నిల్వ ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సో ఆప్షన్ 1 గుర్రం 330 రోజులు గర్భావధి కాలాన్ని కలిగి ఉంటుంది. ఆవు 280 రోజులు గర్భావధి కాలాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 పిల్లి మరియు కుక్క, వీటిలో 63 రోజుల వరకు గర్భావధి కాలం అనేది ఉంటుంది. ఏనుగు 575 రోజులు దీని యొక్క గర్భావధి కాలం. మరి వీటిలో సరికానటువంటిది ఏది అనేది మీరు గుర్తించాలి. మరి ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 ఏనుగు 575 రోజులు అనేది
తప్పనమాట, అది సరికాదు. సో ఏనుగులో దాదాపుగా 600 రోజుల వరకు గర్భావధి కాలం అనేది ఉంటుంది. మరి మానవుల్లో గర్భావధి కాలం వచ్చేసరికి 270 నుంచి 280 రోజులు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని ఏమంటారు? పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని ఏమంటారు? సో ఆప్షన్ 1 నాభిరజ్జువు, ఆప్షన్ 2 ఉల్బం, ఆప్షన్ 3 పరాయువు, ఆప్షన్ 4 జరాయువు. పిండాన్ని ఆవరించి ఉండేటటువంటి బాహ్య త్వచాన్ని ఏమంటారు అనేసి ఇక్కడ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, పరాయువు. ఓకేనా, పరాయువు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. పిండ కణాలు మరియు తల్లి కణాలు కలిసి ఈ క్రింది వాటిలో వేటిని ఏర్పరుస్తాయి? పిండ కణాలు మరియు తల్లి కణాలు కలిసి ఈ క్రింది వాటిలో వేటిని ఏర్పరుస్తాయి? ఆప్షన్ 1 ఉల్బం, ఆప్షన్ 2 జరాయువు, ఆప్షన్ 3 నాభిరజ్జువు, ఆప్షన్ 4 పరాయువు. మరి వేటిని ఏర్పరుస్తాయి పిండ కణాలు మరియు తల్లి కణాలు అనేటివి చూసినట్లయితే మరి ఇక్కడ సరైనటువంటి సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 అన్నమాట, జరాయువు. పిండ కణాలు మరియు తల్లి కణాలు కలిసి జరాయువును ఏర్పరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైనటువంటి జరాయువు గర్భధారణ జరిగిన సుమారు ఎన్ని వారాలకు ఏర్పడుతుంది? పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైనటువంటి జరాయువు అనేటటువంటిది గర్భధారణ జరిగిన సుమారు ఎన్ని వారాలకు ఏర్పడుతుంది? సో ఆప్షన్ 1 6 వారాలు, ఆప్షన్ 2 8 వారాలు, ఆప్షన్ 3 12 వారాలు, ఆప్షన్ 4 14 వారాలు. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 12 వారాలు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. జరాయువు అనేటటువంటిది గర్భధారణ జరిగిన తర్వాత సుమారు ఎన్ని వారాలకు ఏర్పడుతుంది అంటే 12 వారాలకి. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దేని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయడం జరుగుతుంది? ఈ క్రింది వాటిలో దేని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయడం జరుగుతుంది? సో ఆప్షన్ 1 జరాయువు, ఆప్షన్ 2 నాభిరజ్జువు, ఆప్షన్ 3 పరాయువు, ఆప్షన్ 4 ఎలంటోయిస్. మరి ఈ క్రింది వాటిలో దేని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయడం జరుగుతుంది? మరి సరైన సమాధానం చూసినట్లయితే ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, నాభిరజ్జువు. దీన్ని ఉంబ్లికల్ కార్డ్ అంటారు. ఓకే. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. భూమిపైన దాదాపు ఎన్ని జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి? భూమిపైన దాదాపు ఎన్ని జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి? సో ఆప్షన్ 1 2,75,000, ఆప్షన్ 1 ఇక్కడ ఆప్షన్ 1 2,75,000, ఆప్షన్ 2 1,75,000, ఆప్షన్ 3 3,75,000, ఆప్షన్ 4 1,55,000. అంటే భూమిపైన దాదాపు ఎన్ని జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2,75,000. సో భూమిపైన దాదాపుగా ఎన్ని జాతులకు పైగా మొక్కలు ఉన్నాయి అంటే 2,75,000 వరకు కూడా వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పుష్పించే మొక్కల్లో పిండకోశంలో ఉండే కణాలు కేంద్రకాలు వరుసగా. పుష్పించే మొక్కల్లో పిండకోశంలో ఉండే కణాలు కేంద్రకాలు వరుసగా. ఆప్షన్ 1 7, 8, ఆప్షన్ 2 8, 7, ఆప్షన్ 3 7, 7, ఆప్షన్ 4 8, 8. పుష్పించే మొక్కల్లో పిండకోశంలో ఉండే కణాలు కేంద్రకాలు వరుసగా. మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కణాలు మొత్తం 7, కేంద్రకాలు 8. సో 7, 8. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. పుష్పించే మొక్కల్లో పిండకోశంలో ఉండే కణాలు 7, కేంద్రకాలు 8 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సహజంగా పిండకోశం యొక్క పూర్వ భాగంలో ఉండే మొత్తం కణాలు ఎన్ని? సహజంగా పిండకోశం యొక్క పూర్వ భాగంలో మొత్తం ఎన్ని కణాలు ఉంటాయి? సో ఆప్షన్ 1 3,
ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 8. మరి ఎన్ని ఉంటాయి అనేది మీరు కామెంట్ చేయండి. సో సహజంగా పిండకోశం యొక్క పూర్వభాగంలో ఉండే మొత్తం కణాలు 3. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. చివరి ప్రశ్న ఈ సెషన్కి సంబంధించి. రాబర్ట్ రేమేక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పిండ కణాల పైన పరిశోధన చేసిన సంవత్సరం. సో రాబర్ట్ రేమేక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పిండ కణాలపై పరిశోధన చేసిన సంవత్సరం ఏది? సో ఆప్షన్ 1 1850, ఆప్షన్ 2 1851, ఆప్షన్ 3 1852, ఆప్షన్ 4 1853. మరి ఏ సంవత్సరంలో రాబర్ట్ రేమేక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పిండ కణాలపైన పరిశోధన చేశారు? మరి సరైన సమాధానం చూసినట్లయితే ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1852 సంవత్సరంలో రాబర్ట్ రేమేక్ అనే జర్మన్ శాస్త్రవేత్త ఈ యొక్క పిండ కణాలపైన పరిశోధన చేయడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు బయాలజీకి సంబంధించి లైవ్ ఎగ్జామ్. ఫస్ట్ చాలా గ్యాప్ తర్వాత లైవ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రెగ్యులర్గా మనం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే టాపిక్స్ అనేవి మనం కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఏ టాపిక్ పైన ఎగ్జామ్ ఉంటుంది అనేది ఓకే. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొత్తగా చూసాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.